ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. ఒక ప్రపంచనం ఆయన మన మధ్య లేకున్నా కానీ ప్రపంచవ్యాప్తంగా అన్న ఎన్టీ రామారావు గారికి కోట్ల మంది అభిమానులు ఈ రోజుకి కూడా ఆయన చిత్రపటాన్ని పెట్టుకొని ఆ చిత్రపటంలో భగవంతుడిని చూసుకొని పూజ చేసే సందర్భాలు మేము చాలాసార్లు చూసాం. ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఎనలేని సేవలు చేయటమే కాకుండా సినీ ప్రపంచంలో ఏకైక చక్రవర్తిగా ఆయన నటించిన సినిమాలు కానీ ఆయన ఏ పాత్ర నటించినా కానీ ఆ పాత్రకి మరి తగిన న్యాయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. అలాంటి వ్యక్తి ఈరోజు పెనమలూరు నియోజకవర్గంలో ఈ మురళీ రిసార్ట్లో సినీ వజ్రోత్సవాలు మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రేపు ఇక్కడ విజయవాడలో ప్రారంభించడం జరుగుతోంది. ఈ సందర్భంగా మరి కమిటీ జనార్దన్ గారు కానీ మరి అలాగే రామకృష్ణ బాబు గారు, ఇక్కడున్న ప్రసాద్ గారు, గోపాలకృష్ణ గారు, అలాగే పెద్దలు, ఇతర పెద్దలు, కమిటీ సభ్యులందరికీ కూడా మరి రేపు పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా తరలి రాబోతూ ఉన్నారు. ముందు కొంచెం దూరంగా ఉంది, ఇంత పెద్ద రిసార్ట్లో గ్రామానికి చాలా దూరంగా ఉంది. ప్రజలు వస్తారా రారా అనుకుంటే ఎక్స్పెక్టేషన్ కన్నా మించి ఈరోజు పాసులు అడిగి తీసుకోవడం, ఇంకా రిక్వైర్మెంట్ ఉన్నా కానీ ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ రోజున ఈ కార్యక్రమం మరి వాతావరణం బయట బాగోకపోవటం వలన ఇండోర్లో నిర్వహించడం జరుగుతుంది. ఇంకా మిగిలిన విషయాలు రేపు మరి వెంకయ్యనాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీరిద్దరి చేతుల మీదుగా మరి ఈ కార్యక్రమం నిర్వహించబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని మరి అందరూ కూడా కొంతమంది పరోక్షంగా చూడాలని ఉన్నా కానీ ఇక్కడ రాలేకపోయిన వారందరూ కూడా మరి సోషల్ మీడియాలో అవ్వచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాలో అవ్వచ్చు, ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమం చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. అందరికీ స్వాగతం. మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడి పునర్జింపజేసి మనందరం గర్వపడే విధంగా చెప్పుకోదగ్గ తెలుగు ముద్దుల బిడ్డ, కళామ తల్లి వరాల బిడ్డ, దైవస్వరూపుడు, శ్రీ సకారికి మహాపురుషుడు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ సభ రేపు 4:30కి స్టార్ట్ కాబోతున్నది. మురళి రిజల్ట్స్లో పోరంకి మురళి రిజల్ట్స్లో మరి రాష్ట్ర నలుమూల నుండి అందరూ తరలి వస్తారు. అందరూ ఆహ్వానితులే. మరి వారి గురించి ఎంత మాట్లాడిన తక్కువే. మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి గురించి ఎంత మాట్లాడిన తక్కువే. వారు మహాపురుషుడు. వారు సినీ రంగంలో ఉండగా ఎన్నో విభిన్నమైన పాత్ర పోషించాడు. ఆయన ఒకటా రెండు, ఇటు సాంఘికం, జానపదం, పౌరాణికం, మరెన్నెన్నో ఎవరు చేయలేని పాత్రలు, ఈ ప్రపంచంలో ఎవరు చేయలేని పాత్రలు 42 పైగా, మరొకసారి చెప్తున్నాను, 42 పైగా రియల్ క్యారెక్టర్స్, ట్రూ క్యారెక్టర్స్ అండి, నిజ జీవిత పాత్ర పోషించిన ఏకైక నటుడు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు, కానీ శ్రీరాముని శ్రీకృష్ణుని రూపురేఖలు కల్పించిన ఆయన రూపమే చిరస్మరణి. ఇది అందరూ రేపు అభిమానులు కానీ అందరు తరలి వస్తున్నారు. అందరూ ఆహ్వానితులే.
దీని అందరూ మన అందరం కలిసి విజయవంతం చేయాలని అందరిని కోరుతూ మరొకసారి వేదిక మీద ఉన్న కమిటీ సభ్యులందరికీ వచ్చి విలేకరులు మీడియా ప్రతినిధులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. విజయవాడ పోరంకి గ్రామంలో మురళీ రిసార్ట్స్లో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ కార్యక్రమాలు మొదలవుతాయి. రాబోయే సంవత్సర కాలం రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి. గతంలో మనం చూసాం, 2 సంవత్సరాల క్రితం అన్నగారి శత జయంతి జరిపాం. శత జయంతి అనుమోల్ గార్డెన్స్లో ఇక్కడే జరిపినప్పుడు పెనమలూరు నియోజకవర్గంలో కనీ విని ఎరుగని విధంగా స్పందన వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో జరిపించాం ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఆధ్వర్యంలో. చివరికి అది ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గ్రామంలో తెలుగు జాతి ప్రతి మనసులోనూ మెదిలాడాడు అన్న ఎన్టీ రామారావు గారు. ఏమిటి ఈ ప్రత్యేకత? ఆయన మనకి దూరం అయి 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాలు అయిన తర్వాత చరిత్రలో ప్రజల్లో ఇంకా గుర్తున్న నాయకులు ఎంతమంది మీరు ఆలోచించండి. సినిమా నటులైనా ఆలోచించండి. అన్నగారికి ఏమిటి ఈ ఆదరణ? ప్రజల్లో ఎందుకు ఇంత గొప్ప గుండెల్లో స్థానం లభించింది అనేది ఆలోచిస్తే అదంతా ఆయన మానవాళికి చేసిన సేవ. సినిమా రంగంలో ఉన్న ఆయన తీసిన ప్రతి సినిమా సందేశాత్మకమైనటువంటి సినిమాలు ఉన్నాయి. మీరు చరిత్రలో చూడండి. సమాజానికి ఉపయోగపడేటటువంటి సినిమాలు, కుటుంబ వ్యవస్థలకు ఉపయోగపడే సినిమాలు, అట్లే తల్లి తండ్రి కొడుకుల మధ్య బంధం, భార్యాభర్తల మధ్య బంధం, లేదు వరకట్నం లాంటి దురాచారాలకు వ్యతిరేకంగా ఆ రోజు తీసిన సినిమాలన్నీ కూడా ఆ విధంగా ఉంటే, రామాయణ మహాభారతాలు ఇతిహాసాలని రామారావు గారు సినిమాలు తీసుండకపోతే ప్రజలకి ఇంతగా తెలిసి అవకాశం లేదు. కళ్ళకు కట్టినట్టు చరిత్రలో ఏం జరిగిందో ఆయన సినిమాల్లో పోషించిన పాత్రలు ఎంతో దీక్షాదక్షతలతో చేశాడు. నిజంగా మనం చెప్తా ఉంటే ఆశ్చర్యం. ఆ కృష్ణుడు పాత్ర, అట్లాంటి పాత్రలు పోషించేటప్పుడు ఆయన చాప మీదనే పడుకునేవారట. అంతేకాదు, ఆహారం కూడా నియమాలు పాటించేవారు, నిష్ఠతో ఉండేవాళ్ళు. అందువలన అంత పవిత్రంగా ఆయన ఒక యజ్ఞంలాగా నట జీవితాన్ని నడిపాడు. అందుకే ఏ పాత్ర పోషించినా ఆయన జీవించేవాడు, ప్రజల్ని మెప్పించేవాడు, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాడు. అందుకే ఇప్పటికి కూడా రాముడు, కృష్ణుడు అంటే ఎట్లుంటాడో తెలియపోయినా ఎన్టీ రామారావు గారి రూపమే అన్నట్లు అందరం అనుకుంటున్నాం. అందువలన ఆయనకి ఇంత ఆదరణ ప్రజానీకంలో. ఇక రాజకీయ రంగానికి వచ్చారు. సమాజం ఎంత ఆదరించింది. దేదీప్యమానంగా ఆయన 2వ ఇన్నింగ్స్లో సినిమాలు ఏం ఆడుతున్నాయి, పోటీగా అందరినీ మించి ఆడుతున్నటువంటి టైంలో వచ్చే ఆదాయాన్ని లెక్క చేయకుండా ఇక చాలా 60 సంవత్సరాలు నిండింది. మనకు ఆదాయం కాదు, ప్రజాక్షేమం ముఖ్యమని రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీని పెట్టి ప్రజలు పడుతున్న బాధలన్నీ తెలుసుకోవడానికి మొట్టమొదటిసారి చరిత్రలో ప్రజల దగ్గరికి వెళ్ళి 35,000 కిలోమీటర్లు ఏకదాటిన చైతన్య రథంలో ప్రజలకు శ్రమ లేకుండా ఈయనే జనం దగ్గరికి వెళ్ళి తిరిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారండి చరిత్రలో? అప్పుడు అధ్యయనం చేశాడు. సమాజంలో రుగ్మతలు ఏంటి, సమస్యలు ఏంటి, గ్రామీణ వ్యవస్థ ఎట్లుంది,
కుల వ్యవస్థ ఎట్లుంది, మత వ్యవస్థ ఎట్లుంది, మరి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి గమనించి అన్నిటికీ కూడా సమూలంగా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అన్నిటినీ కూడా సంస్కరించాడు. 9 పార్టీ పెట్టిన 9 నెలల కాలంలో ఒక పార్టీ, రాజకీయ పార్టీ అధికారంలోకి రావటం అనేది ప్రపంచ రాజకీయ చరిత్రలో అన్నగారికే సాధ్యమైంది. ఇది ఒక చరిత్ర. అలానే ఇక మానవాళికి ఆయన చేసిన సేవ ఇంత అంతా కాదు, ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం. కనుక ఈ ప్రభుత్వంలో ఉన్న, సినిమాలో ఉన్న ఆయన చేసిన సేవలకి ప్రజల గుండెల్లో పదిలంగా దాచుకోబట్టే ఇప్పటికీ అంత స్పందన వచ్చింది. స్పందన ఉండబట్టే గత సంవత్సరం 100వ జయంతి ప్రపంచవ్యాప్తంగా జరిగింది. ఇప్పుడు కూడా ఆయన మానవాళికి చేసిన సేవకు రుణం తీర్చుకోవటం కోసమే మా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ అందరం కూడా గత 2 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాల్ని చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా చేయబోతున్నాం అనేది మీకు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాల్ని ప్రకటించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నేను ఏ ప్రయత్నం చేయలే. సింపుల్గా ఒక ఆహ్వాన పత్రాన్ని సోషల్ మీడియాలో పంపితే శ్రీకాకుళం నుంచి ఫోను, బెంగళూరు నుంచి ఫోను, చెన్నై నుంచి ఫోను, అనంతపురం నుంచి ఫోను, కర్నూలు నుంచి ఫోను, వైజాగ్ నుంచి ఫోను, ఈ విధంగా వస్తూ ఉన్నాయి. కనుక పెద్ద ఎత్తున స్పందన కనపడుతుంది. దానికి ఏం చేసామంటే, ఈ స్పందన వస్తుంటే ఈ వాతావరణం దృష్ట్యా మనం లోన పెట్టుకోవాల్సి వచ్చింది. పోయినసారి అయితే బయట పెట్టాం మనం 100వ జయంతి. ఇప్పుడు అందరికీ లైవ్ అవకాశం కూడా కల్పించడం జరిగింది. లైవ్ లింక్ రేపు ఉదయం 10 గంటలకి అందరికీ షేర్ చేయడం జరుగుతుంది. అన్న ఎన్టీఆర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ లింక్ ఇవ్వటం జరుగుతుంది. ప్రపంచమంతా కూడా ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని ఇంట్లో కూర్చొని చూసే అవకాశం కల్పించటం జరిగింది. కనుక రేపు జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్న ఎన్టీఆర్ అభిమానులు, సానుభూతి పరులు, బంధుమిత్రులు అందరూ కూడా వీలైన వాళ్ళంతా ఇక్కడికి వచ్చి హాజరవుతారు, లేని వాళ్ళు ఇంట్లో ఉండి వీక్షిస్తారు. చివరికి చరిత్రని చెప్పాలంటే అన్నగారి శకాన్ని, క్రీస్తు శకం మనం చూసాం, కాలమానాన్ని కొలుస్తాం. అలానే సినిమా రంగంలో సినిమా శకాన్ని కొలవాలంటే ఎన్టీఆర్ శకం, ఎన్టీఆర్ ముందు ఎన్టీఆర్ వెనక అని సినిమా చరిత్రను రాసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజున ఆయన చేసిన గొప్ప పనుల వలన. అలానే పార్టీ రాజకీయాల్లో కూడా మీరు చూస్తే ఎన్టీఆర్ ముందు ఎన్టీఆర్ తర్వాత అని పార్టీ రాజకీయ చరిత్రను రాసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పరిపాలనలో చూసిన ఎన్టీఆర్ శకం, ఎన్టీఆర్ ముందు ఎన్టీఆర్ తర్వాత పరిపాలన గురించి కూడా మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. చరిత్రలో మీరు చెప్తారు శాలివాహన శకం అని, ఆ తర్వాత ఎన్టీఆర్ శకమే మనం చూస్తున్నాం. అందుకే 100వ జయంతి రోజున శక పురుషుడు అనేటటువంటి పుస్తకం రిలీజ్ చేయటం జరిగింది. రేపు ఆయన స్వయంగా ఇచ్చిన ఇంటర్వ్యూల్ని మనం తారక రామం అనేటటువంటి టైటిల్తో అన్నగారి అంతరంగం భగీరథ గారు రాయటం జరిగింది. దాన్ని రేపు ఈ వేదిక మీద నుంచి ప్రజలకు అంకితం చేయబోతున్నాం. అలానే మన్నె సోమేశ్వరరావు గారు అవిశ్రాంతమైనటువంటి అన్నగారి అభిమాని, ఆయన రాసినటువంటి ఎన్టీఆర్ సినీ ప్రస్థానం, అన్ని సినిమా విశేషాలను పొందుపరిచే పుస్తకం కూడా రేపు రిలీజ్ చేయబోతున్నాం. ఇంకొక కళ్యాణ్ చక్రవర్తి అని బెంగళూరు నుంచి మేము ఈ కార్యక్రమం చేస్తున్నామంటే అన్నగారి మీద ఒక పాట రాసి పంపారు.
తెలుగు వన్ రవిశంకర్ గారు దాన్ని రేపు తీసుకొని వస్తున్నారు. అది కూడా ఇక్కడ రిలీజ్ చేస్తాం. అది అన్నగారి ఎన్టీఆర్ గీతం, ఎన్టీఆర్ యాంథమ్ అని పెట్టాం పేరు. అద్భుతంగా ఉంది, రోమాలు నిక్కర పొడిచే విధంగా. అంతేకాకుండా బెంగళూరు నుంచి ఇంకొక అజ్ఞాత ఎన్టీఆర్ అభిమాని వెండి నాణాలు కూడా ముద్రించానండి ఆయన మీద అభిమానంతో, రిలీజ్ చేయించండి అని వచ్చారు. ఇంకా మాట్లాడితే అన్నగారి సేవలకు మెచ్చి భారత ప్రభుత్వం అన్నగారి కుటుంబ సభ్యులందరినీ పిలిచి రాష్ట్రపతి భవన్లో బంగారు నాణ్యాలని రిలీజ్ చేయటం జరిగింది. నాణ్యాన్ని రిలీజ్ చేస్తే మింట్ గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క చరిత్రలో గుర్తుండే విధంగా నాణ్యాలు రిలీజ్ చేసే ఆచారం ఉంది. అది చూస్తే మింట్ పుట్టిన దగ్గర నుంచి, స్వతంత్రానికి ముందే మింట్ పుట్టింది హైదరాబాద్లో, ఇప్పటి వరకు ఏ నాయకుడి చిత్రం కూడా బొమ్మ వేస్తే అన్నగారి నాణెము సేల్ అయినంతగా ఎవరిది కాలేదు చరిత్రలో. అంటే ఇది గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం అండి. అందుకే ఆ మహానుభావుడికి మనం ఎంత చేసినా తక్కువే. కనుక ఆయన మనకు అందించినటువంటి సేవలకి రుణం తీర్చుకునే విధంగా ప్రతి తెలుగు జాతి పౌరుడు ఆయన మననం చేసుకునే విధంగా కార్యక్రమాలు ఈ సంవత్సరం అంతా నిర్వహించాలని కోరుతూ నమస్కారం. మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. నిక్కపొడుచుకొని ఆయన పేరు వినంగానే అలా ఉద్రేకపడిపోతారు. ఆయనకి ప్రత్యేకంగా కృష్ణా జిల్లా విజయవాడ పట్టణం మీద ఉన్న అనుబంధం ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ అనుబంధాన్ని మా చైర్మన్ జనార్దన్ గారు గుర్తించే ఎన్టీ రామారావు గారి ప్రతి కార్యక్రమం విజయవాడలోనే మొదలు పెడుతున్నాం. ఇంతకుముందు అనుమోల్ గార్డెన్స్లో శత జయంతి ఉత్సవాలు చేసిన, రేపు నందమూరి ఎన్టీఆర్ అన్న సినీ ప్రస్థానం, సినీ వజ్రోత్సవ సభ కూడా ఇక్కడే చేయాలని అనుకున్నాం. అప్పుడంటే వాతావరణం అనుకూలించి ఓపెన్ ఎయిర్లో చేసాం. ఇప్పుడు వాతావరణం బాగాలేదని చెప్పి, ఎందుకైనా మంచిదని చెప్పి ఇండోర్లో పెట్టాం. ప్రతి ఒక్క అభిమానిని స్వాగతించాం, పేరు పేరున పిలిచాం. మిత్రులు అందరూ గమనించి ఇక్కడ ఏమాత్రం రద్దీ లేకుండా అన్నగారి ప్రయాణం ప్రతిదీ విజయవాడలోనే మొదలైంది. కాబట్టి ఆయన పాల వ్యాపారం చేసినా, గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగం చేసినా, సినిమా హీరో అయినా ప్రస్థానం అంతా విజయవాడ నుంచి మొదలైంది. కాబట్టి మా కార్యక్రమాలు కూడా ప్రతి కార్యక్రమం విజయవాడ నుంచే మొదలు పెడుతున్నాం. అలాగే అన్న చేసిన మన దేశం మొట్టమొదటి సినిమా రిలీజ్ అయ్యి నవంబర్ 24కి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ వజ్రోత్సవం అవుతుందని మాకు నమ్మకం ఉంది. ఈ సందర్భంగా మా జనార్దన్ గారికి, రామకృష్ణ బాబు గారికి, బోడే ప్రసాద్ గారికి, ప్రతి ఒక్కరికి, మా కమిటీ సభ్యులకి, ఈ పుస్తకం రేపు విడుదల చేయబోయే పుస్తక రచయిత భగీరథ్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, వారు కూడా మాట్లాడతారు. ఇప్పుడు వారి శకపురుషుడు ఎంత ఘన విజయం అయిందో ఇది అంతకంటే బాగా ఘన విజయం అవుతుందని మా అందరికీ నమ్మకం. ఎందుకంటే ఆ పుస్తకం చదువుతుంటే మీరు ఎన్టీ రామారావు గారితో మాట్లాడినట్టే ఉంటుంది, అంత బాగా వచ్చింది ఆ పుస్తకం. మీరే చూస్తారు. ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేయాలని మీ అందరినీ మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. అర్జున్ పండు వచ్చింది, బేదరాజు వస్తుంది. మన అన్నగారు విశ్వవిఖ్యాత విశ్వవిఖ్యాత నటసార్వభౌముడైన తెలుగు జాతి, తెలుగు గడ్డ, తెలుగు నేల అన్నంతకాలం ఆయన రామనామం చిరస్మరణ, సూర్య చంద్రుడు ఉన్నంతకాలం ఆయన చరిత్ర చెరిపోదు. అందరికీ థ్యాంక్స్ అండి. నమస్కారం. ఎన్టీ రామారావు గారి శతజయంతి సందర్భంగా టిడి జనార్దన్ గారు ఒక కమిటీని ఏర్పాటు చేసి శతజయంతి ఉత్సవాలను ఘనంగా ఈ విజయవాడ నగరంలోనే నిర్వహించిన సంగతి మీకు తెలుసు. శతజయంతి సంవత్సరం సందర్భంగా కమిటీ ఎందుకు ఏర్పాటైందంటే
ఎన్టీ రామారావు గారు నటుడుగా, నాయకుడా విలక్షణమైనటువంటి వ్యక్తి. ఆయన్ని భావి తరాలకు ఎప్పటికీ చూపించాలనే ఉద్దేశంతోనే ఈ కమిటీని ఏర్పాటు చేశామని జనార్దన్ గారు అనేక సందర్భాలుగా చెప్పారు. వారిని నాయకుడిగా తీసుకొని మా కమిటీ సభ్యులందరం కూడా అవిశ్రాంతంగా పనిచేసి గత సంవత్సరం 3 పుస్తకాలను వెలువరించాం. అన్నగారి శాసనసభ ప్రసంగాలు, చారిత్రక ప్రసంగాలు, శకపురుషుడు. శకపురుషుడు ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్టు శకం, శాలివాహనం శకం తర్వాత మరో శకం లేదు. అది ఎన్టీ రామారావు గారి శకం కావాలనే ఉద్దేశంతోనే శకపురుషుడు అనే పేరు పెట్టాం. అది భారతదేశంలోనే కాదు, అమెరికాలో అనేక నగరాల్లో దాన్ని విడుదల చేయటం జరిగింది. తర్వాత ఆయనకి 24 గంటలు తెలుగుదేశం ఎన్టీఆర్ కమిటీ తప్ప నాకు తెలిసి ఇంకా దేని గురించి ఆలోచించరేమో అనిపిస్తుంది. ఇంకా ఏం చేద్దాం, నెక్స్ట్ ఏం చేద్దాం అంటే వచ్చిన ఆలోచనే రామారావు గారు 1950 నుంచి అనేక పత్రికల్లో రాసినటువంటి వ్యాసాలు, అనేక పత్రికా మిత్రులు జర్నలిస్టులకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు కలిపి ఒక బుక్ వేద్దామనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన చాలా బాగుందని అన్నారు. దానికి దాదాపు 10 నెలలు శ్రమ పడటం జరిగింది. ఎంత అద్భుతంగా వచ్చిందంటే తారక రామం అనే నామం ప్రతి వారిలో స్పందించాలి, భావి తరాలకు కూడా అది కంటిన్యూ కావాలనే ఉద్దేశంతో మేము పెట్టాము. ఆ పుస్తకం చదువుతుంటే 29 సంవత్సరాల నాడు మరణించినటువంటి రామారావు గారు తిరిగి మళ్ళీ మనతో మాట్లాడుతున్నారా అనిపిస్తుంది. అంత గొప్పగా ఆ పుస్తకాన్ని తీర్చిదిద్దటం జరిగింది. దానికి ముఖ్య కారకులు మా జనార్దన్ గారు. సార్, ఈ వేదిక మీద నుంచి మీకు ధన్యవాదం తెలియజేస్తున్నాను. రామారావు గారంటే మీలో ఒక పూనకం వస్తుంది. ఆ పూనకం మా అందరిలో తెప్పించారు. థ్యాంక్ యూ. రేపటి సభ విజయవంతం అవుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మాతో పాటు రామారావు గారి ఐడియాలజీ, భావజాలాన్ని భావి తరాలకు మీ ద్వారా అందించాలని మా సంకల్పం. థ్యాంక్ యూ వెరీ మచ్.